అసలు దేవుడు ఉన్నాడా లేడా? అయితే ఒక్కసారి ఆలోచిద్దాం, అసలు ఉన్నాడా లేడా అని చెప్పేసి. అసలు మనం పుట్టినామన్నమాట. మనం పుట్టినప్పుడు ఇవన్నీ కూడా ఈ ఈ సృష్టి నడుస్తూ ఉంది. ఏ విధంగా నడుస్తుంది? రాత్రి అవుతుంది, పగలవుతుంది, వర్షం పడుతుంది, పంటలు పండుతున్నాయి, తింటున్నాం, పని చేస్తున్నాం, ఉంటున్నాం, ఇవన్నీ చేస్తున్నాం. కానీ ఈ సృష్టిలో మనం బ్రతుకుతున్నాం, కానీ ఈ సృష్టిని మనం సృష్టించలేదన్నమాట. ఒక మనిషి సృష్టిని వాడుకోగలుగుతాడు, కానీ సృష్టిని ఏమీ చేయలేడనమాట. సృష్టిని ఇప్పుడు నీళ్ళు ఉన్నాయి, నీళ్ళని మనం సృష్టించలేం కదా, అవి ఉన్నాయి కాబట్టి వాటి వాడుకొని మనం బ్రతకగలుగుతాం. ఇప్పుడు సూర్యుడు ఉన్నాడు, సూర్యు వెలుగుని వాడుకుంటాం. ఇవన్నీ కూడా ఇట్లా నడుస్తూ ఉన్నాయన్నమాట. నడుస్తూ ఉన్న వాటిలో మనం బ్రతుకుతూ ఉన్నాం, కానీ మనం ఏ దాన్ని కూడా సృష్టించలేమన్నమాట. ఎందుకు మన మొహాన్ని కూడా మనం సృష్టించుకోలేం, మనకి పుట్టే పిల్లల ముఖాన్ని కూడా మనం సృష్టించలేం, మన తల్లిదండ్రులని ఏ విధంగా ఉండాలని కూడా మనం సృష్టించలేం. అన్ని సృష్టించిన వాడు ఒకడు ఉన్నాడనమాట. ఆయనని పొందడానికే ఈ మనిషి జన్మ ఉంది అన్నమాట. అసలు ఒక మనిషిగా పుట్టినవాడు లక్ష్యం ఏంటిదంటే పరమాత్మను పొందడం అన్నమాట. ఏ విధంగా పొందగలుగుతాడు అంటే ఫస్ట్ ఒక మనిషిలాగా బ్రతకాలన్నమాట. తరువాత పరమాత్మని పొందగలగడం మనకి తెలుస్తుంది, ఏ విధంగా పొందాలి అని చెప్పేసి. ఒక మనిషిలా బ్రతకాలంటే ఏం చేయాలంటే రాముడు ఏ విధంగా బ్రతికాడు అది తెలుసుకోవాలన్నమాట. ఎందుకు తెలుసుకోవాలి అంటే ఇప్పుడు మనం ఒక కారుని కానీ ఏదైనా ఒక వస్తువుని తయారు చేస్తాం. ఆ వస్తువు ఏ విధంగా పని చేయాలి అని చెప్పేసి ఆ వస్తువు తయారు చేసిన వాళ్ళకే అది తెలుస్తుంది అనమాట. ఇప్పుడు మనుషులన్నీ తయారు చేసిన భగవంతుడు మనుషులు ఏ విధంగా బ్రతకాలి, మనుషులు ఏ విధంగా ప్రవర్తించాలి అని చెప్పేసి ఆయన నడిచి చూపించాడు. కాబట్టి రామాయణం ఫస్ట్ తెలుసుకోవాలన్నమాట. ఈ ప్రపంచంలో అన్ని బంధాలతో కూడా తల్లిదండ్రులతో, భార్యతో, అన్నదమ్ములతో, స్నేహితులతో, శిష్యులతో, తనకంటే చిన్న వాళ్ళతో ఏ విధంగా ప్రవర్తించాలి, ఏ విధమైన ప్రేమను పంచాలి అందరికీ అని చెప్పేసి రాముడు చేసి చూపించాడు. కాబట్టి రాముని మనం తెలుసుకోవాలన్నమాట. రామాయణం తెలుసుకున్న తర్వాత ఏం చేయాలి, తర్వాత భగవంతుని ఏ విధంగా చేరుకోవాలి అని చెప్పేసి భాగవతం తెలుసుకోవాలన్నమాట. భాగవతము భగవంతుని గురించి తెలుస్తుంది అనమాట. మనిషిగా పుట్టినవాడు భక్తుడిగా మారి భగవంతుని ఏ విధంగా చేరుకుంటాడు, భగవంతుని ఏ విధమైన ఆనందాన్ని పొందుతాడు అని చెప్పేసి భాగవతం చెప్తుందన్నమాట. ఈ రెండు అర్థం కావాలంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఇది భగవద్గీతలో ఉంది. ఒక పని మనిషి ఒక యజమాని దగ్గర పని చేస్తూ ఉందన్నమాట. వాళ్ళ భర్త ఎన్నో రోజుల తర్వాత వస్తుందన్నమాట ఇంటికి. మనసు మొత్తం కూడా ఆమె భర్త మీద ఉందన్నమాట. భర్తని ఎప్పుడు కలుస్తాను, భర్తని ఎప్పుడు వెళ్ళి ఆయనతో మాట్లాడతాను, ఏ విధంగా ఆయనను చూస్తాను అని చెప్పేసి తన మనసులో మొత్తం భర్త ఉందన్నమాట. ఇక్కడ ఆమె పని చేస్తూ ఉందన్నమాట. ఇక్కడ ఆమె పని చేసేటప్పుడు ఈ పని సక్రమంగా చేయలేకపోతే ఆమె మళ్ళీ భర్తను కలవడం మళ్ళీ లేట్ అవుతుంది అనమాట. ఈ సక్రమంగా చేస్తేనే మళ్ళీ ఆమె తొందరగా తన భర్తని చేరుకోగలుగుతారు అనమాట. ఆ విధంగా మన కర్మలు, మన బంధాలు, బాధ్యతలు ఇవన్నీ కూడా జన్మ తీసుకున్నందుకు మన రుణానుబంధాలు తీర్చుకోవాలి. కాబట్టి ఇవన్నీ కూడా మనం తీర్చుకుంటూ ఉండాలన్నమాట. కానీ మనసులో మాత్రం తన భర్త గురించి ఆలోచిస్తుంది అనమాట. ఆ విధంగానే మనం ఇవన్నీ బంధాలతో ఉన్నా కానీ ఇక్కడ అన్నీ కూడా భౌతికంగా ఉన్నప్పటికీ కూడా మానసికంగా భగవంతుణ్ణి సేవించాలి, మానసికంగా భగవంతునితో ఉండాలి అని చెప్పేసి భాగవతం చెప్తుందన్నమాట. నా మనస్సుని భౌతికంగా ఏ విధంగా బ్రతకాలి అని చెప్పేసి రామాయణం చెప్తుంది. మానసికంగా భగవంతుని ఏ విధంగా పొందాలి అని చెప్పేసి భాగవతం చెప్తుంది అనమాట. ఈ విధంగా మనిషి లక్ష్యం ఏంటిదంటే భగవంతుణ్ణి చేరడం అనమాట. మనిషి ఎందుకు భగవంతుని చేరాలి అంటే ఇప్పుడు ప్రపంచంలో ఎన్నో జీవులు కూడా ఉన్నాయన్నమాట. జంతువులు, పక్షులు, ఆవులు ఇవన్నీ కూడా ఉన్నప్పటికీ కూడా మనిషికి జ్ఞానాన్ని ఇచ్చాడు కాబట్టి, మనిషికి బుద్ధిని ఇచ్చాడు కాబట్టి ఆ బుద్ధితో
జ్ఞానాన్ని తెలుసుకొని భగవంతుని చేరుకోవాలన్నమాట. ఇప్పుడు మనం యథావిధిగా బ్రతుకుతూ ఉంటాం అన్నమాట. మనం వివాహం చేసుకుంటాం, పిల్లల్ని కంటాం, అలాగే తింటూ ఉంటాం. అంటే ఇప్పుడు ఆ విధంగా ఉంటే మనకి పక్షులకి జంతువులకి తేడా ఉండదు కదా. మనిషి లక్ష్యం ఏంటిదంటే పరమాత్మని పొందడం అన్నమాట. మనం సాధన చేయడం వల్ల ఈ జన్మలో కాకపోయినా వచ్చే జన్మలో ఇంకో జన్మలో మనం సాధన చేయడం వల్ల ఎప్పుడో అప్పుడు పరమాత్మని పొందగలుగుతాం అన్నమాట. ఎందుకు రామాయణం వినాలి అంటే మనం ధర్మబద్ధమైన జీవితం గడపాలి కాబట్టి రామాయణం వినాలి. ధర్మబద్ధ జీవితం ఎందుకు గడపాలంటే ధర్మబద్ధంగా ఉన్న వాళ్ళతోనే పరమాత్మగా ఉంటాడు కాబట్టి, ధర్మానికే ఆయన సపోర్ట్ చేస్తాడు కాబట్టి మనం ధర్మబద్ధమైన జీవితం గడపాలి. అసలు ధర్మము అంటే ఏంటిదంటే మన వల్ల ఎటువంటి హాని కూడా ఇతరులకి జరగకూడదు అన్నమాట. మన వల్ల ఎవరికి కూడా హాని జరగకూడదు అని చెప్పేసి మనం ఆ అధర్మం జరుగుతూ ఉంటే చూస్తూ ఊరుకోవడం కూడా తప్పే అన్నమాట. అంటే ఇప్పుడు నా కర్తవ్యం, నా ధర్మం ఏంటిదంటే ఇల్లు శుభ్రంగా ఉంచుకోవడం అన్నమాట. ఇల్లు శుభ్రంగా ఉంచుకోవాలి కాబట్టి బొద్దింకలు వచ్చినా కూడా నేను చంపాలన్నమాట. దాన్ని నా స్వార్థం కోసం నేను చంపడం లేదు. నా ధర్మాన్ని నేను నిర్వర్తించాలి కాబట్టి నేను చంపాల్సి వస్తుంది అనమాట. అప్పుడు రాముడు యుద్ధం చేసిండు, తన ధర్మం దాన్ని పాటించిండు. తన జోలికి వచ్చిన వాళ్ళని ఏం చేసిండు, రావణ సంహారం చేసిండు కదా రాముడు కూడా. కృష్ణుడు ఏం చెప్పిండు అర్జునునికి, జోలికి వచ్చిన తన భార్యని అవమానించిన, తన ఆస్తిని సంపదను తీసుకున్నా కూడా చేతులు కట్టుకొని ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప చూపియు అని చెప్పేసి చెప్పిండు కృష్ణుడు. కాదు, అయితే తన ధర్మం జోలికి వచ్చినప్పుడు అప్పుడు నువ్వు యుద్ధం చెయ్యు, అప్పుడు నువ్వు ఎదుర్కోవడానికి ప్రయత్నం చెయ్యు. కానీ నీ జోలికి రాకముందే నువ్వు ఎదుటి వాళ్ళని నువ్వు బాధ పెట్టకూడదు. ఎదుటి వాళ్ళని అనవసరంగా నీ ప్రవర్తన వల్ల నువ్వు వాళ్ళ మనసులని బాధ పెట్టకూడదు. అలా బాధ పెట్టడం వల్ల నువ్వు పరమాత్మని పొందలేవు అని చెప్పేసి మనకు మహాభారతం అయినా కూడా రామాయణం కూడా చెప్తుందన్నమాట. అంటే ఈ విధంగా ధర్మబద్ధంగా బ్రతికిన వాళ్ళకే పరమాత్మ దొరుకుతాడు. ఎన్ని పూజలు, ఎంత బంగారంతో పువ్వులతో పూజ చేసినప్పటికీ కూడా పరమాత్మ దొరకడనమాట. మన ధర్మబద్ధంగా బ్రతుకుతూ ఉన్న వాళ్ళకి మాత్రమే, అందరిలో పరమాత్మని చూసి అందరితో ప్రేమగా ఉన్న వాళ్ళకి మాత్రమే పరమాత్మ దొరుకుతాడనమాట. హరే కృష్ణ, హరే రామ్, జై శ్రీ.